ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, దయించి చెబుతున్నా. హుందాగా రాజకీయం చేయండి, హుందాగా ఎదుర్కోండి. మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపడానికి వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట, మీరు పాడుతున్నారు. పాడుకోండి పాట, వాళ్ళకి స్థైర్యాన్ని నింపడానికి. అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చేస్తే ఊరుకునే మనుషులం కావు మేము. కావాలంటే మళ్ళీ దా ఏలూరు రా, గెస్ట్ హౌస్లో కూర్చొని కవర్ చేయి. కొలేరు పెద్దలను తీసుకుని వస్తా. లేదు మీ ఇంటికి రమ్మను, మీ ఇంటికి వస్తా. లేదు శైలజనాథ్ ఇంటికి రమ్మను, అక్కడికి వస్తా. ఏం జరిగిందో చెప్తా. తప్పు మాదుంటే నువ్వే చెప్పు మీదే తప్పని. లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు, చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు, ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు. అది నీ పెద్దరికం, నీ వందాతనం, నీ గౌరవం. అంతేగాని ఆడు దొంగతనం చేస్తే లేదు మావాడు దొంగతనం చేయలేదు నువ్వు వెనకాలేసుకొస్తే నీకు ఏమన్నా గౌరవం ఉంటుందా అంటున్నా. అంటే నువ్వు బియ్యం చేసావు, ఆడు చేపలు చేశాడు, ఇంకొకటేమో మిర్చి టిక్కీలు చేశాడు. ఏంటి తోడు దొంగలాగా మేము కూడ పలుకుంటామంటే మేమేం కాదనం, అదే చేయండి. కానీ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు. మీ జగన్ పార్టీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది, ఇలా మీరు ఆరోపణలు చేయటం, ఇలా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు. అసలు ప్రజాస్వామ్యం అనేది గత 5 ఏళ్ళు మీకు గుర్తుందా? మీకు గుర్తించారా? వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు. అసలు వ్యవస్థల్ని చంపేసింది, నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా? ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరెట్లా మాట్లాడతారు మీ నోటితో? వాటిని చంపేసిందే మీరు, వాటిని విలువ లేకుండా చేసిందే మీరు. పోలీసులాగా పనిచేయించారు మీరు. బంట్రోతులు ఉద్యోగం చేయించారు, వాళ్ళ దిగజారు చేశారు, వాళ్ళ గౌరవాన్ని జనంలో పలచన చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూటమి వచ్చిన తర్వాతే పోలీస్గా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేమి ఆయన తోటలోకి వెళ్ళి ఒక్క గెలగోయలేదే, ఒక్క కాయ పట్టుకెళ్ళలేదే, మేము ఒక్క మట్ట పట్టుకెళ్ళలేదే. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? వాళ్ళు చెప్తున్నారు కొల్లేరోళ్ళు, ఒక పక్కన అబ్బాయ కొల్లేరోళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు అబ్బాయ నా కాయలు కోయనట్లేదని బాధపడుతున్నాడు. అసలు వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది, ఎవరికే లేని గొడవ అనే దాన్ని, ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను. స్ట్రైట్కి వచ్చింది నేను అడిగేది. ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని, మేము చంపేస్తాం. 1000 మంది అబ్బాయిలు పుడతారా? ఎందుకు దోసుకు తింటాగా 1000 మంది అబ్బాయిలు? ఇప్పుడు ఒకడున్నోడితోనే సస్తుంటే 1000 మందిని పుట్టిస్తానంటావేంటి? అసలు ఆయన ఎవడు చంపుతాడు? ఆయన చంపే అంత పనే ఉంటుంది. జేబు దొంగలు ఎవడం చంపుతాడా? చేపల దొంగలు ఎవడం చంపుతాడా? కావాలని మీరు కలరింగ్ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి వచ్చాం కదా, 4 కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడదాం. కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడావా నాని అని అడుగుతున్నాను నేను. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇలాంటి యథోపనం చేసేవాళ్ళని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే, మీ అందరి సిద్ధాంతం కూడా అదేనా కనబడుతుంది మాకు. మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తా వాస్తవాలేంటి, అసలు జరిగిందేంటి. అబ్బాయి పోలవరం కాలం అంతా తవ్వేశాడు, మొత్తం దోసేశాడు. ఇవాళ కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా? తిన్నదే కక్కక అంటారా? మీ తిన్నవాళ్ళందరూ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా చెప్పకూడదు. వాడికి తప్పదు, లోనేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పు చేద్దా అంటున్నావు కదా. వస్తాయి, ఒక్కొక్కటిగా వస్తాయి. తొందరపడమాక. ఒకవేళ మాకు తెలియదేమో, మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది. థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాం. తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు. కొల్లేరు రైతులకి
అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు. మీరేంటంటే మా మీద తోసేస్తే అది పోద్దేమో అని అంటున్నారు. అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు అలా బాకీ అనేది మీరు ఆలోచించరేంటి? ఆ కోణం మీకు కనపట్లేదా? వీడు ఆ డబ్బులు తినేశాడట. ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేటరేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితిమీరి ప్రవర్తించాడట. దానివల్లనే ఈ ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషిని అర్థం చేసుకోరే. నేను అడుగుతున్నా, ఆ కోణంలో ఆలోచించండి. మీకు ఆడు చేసిన తప్పేంటో కనపడద్దే. ఇప్పుడు అతని ఆస్తులు ఎవడో లాక్కోలా, ఎవడు ఆ ఆస్తుల్ని కాజేలా, ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయాల, ఆడింటి మీద రాయేసాడు అంటాడు. ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి? వేరే పని లేదు ఎవడికే ఆడింటి మీద రాయేయటమైన పని. ఆడింటి ముందు వాళ్ళు మాకు భోజనం పోలేదు అని కంచాలు కొట్టారు. దానికి ఎవడు బాధ్యుడు? ఆడు కంచాలు కొడతాడు కడుపు మండి, దానికి బాధ్యుడు ఎవడని అడుగుతున్నా. వాళ్ళు వంట వారు పెట్టారు ఆడింటి ముందు, దానికి బాధ్యుడు ఎవడు? నువ్వే. వాళ్ళకి ఇవ్వాల్సి చేయో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే రారుగా. వాళ్ళేమి నిన్ను నీ ఆస్తులు రాయమని అడగట్లా, నీకున్నా ఏమి ఇమ్మని అడగట్లా. మా దగ్గర కొట్టేసావు కదా బాబు, అధికారం ఉంది కదా అని నిన్ను అడగలేకపోయాము. ఇప్పుడు అధికారం పోయింది కదా, కొట్టేసిన డబ్బులు మాకు వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు మిత్రమా. ఇంకా ఉన్న డౌట్ ఉందా కృష్ణ నీకు? అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలని ఉందా? చెప్తా. వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే, నా కళ్ళ ముందే చదువుకున్నాడు. వాడు బతుకు దొరికిపోయాడు. ఏదో కుదిరింది వరుస, గాల్లో కొట్టుకొచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. వాడు పైకి సాఫ్ట్వేరే కానీ వాడి మెంటాలిటీ అంతా హార్డ్వేరు. వాడు చేసేవన్నీ క్రిమినల్ పనులు. వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుస్తాడా చెప్పు నువ్వు? వాడు క్రిమినల్ కాకపోతే ఆడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి? తాగుబోతాళ్ళందరూ ఎందుకు? బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకు చెప్పు నువ్వు? ధర్మం. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బారుల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవబెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రాద్ధాంతం అంతా ఏంటి? వాడు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, నీ బాబులు ఎంపలేసుకుని ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని. ఒప్పుకున్నాడా లేదా? జరిగిందా లేదా? లేదు. నీ బాబులు ఎంపలేసుకోలేదా చెప్పు, విజువల్స్ చూపిస్తా నీకు, మీరందరూ చూస్తానంటే. 2 లెంపలు బాదుకున్నాడు. ఎలా 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 ఇంకెప్పుడు ఇతను తప్పు చేయనని, తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది. ఇవాళేంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగ నడిచినట్టుగా ఉంది. మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు, పేరుకే. నేను గెలిస్తే ఈ పెడతా అన్నాడు, ఈ పెడతా అన్నాడు, చూస్తారు నియోజకవర్గాన్ని దిశ మారుతానన్నాడు. ఒక కంపెనీ పెట్టలా. ఈడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు, దోచేసుకున్నారు, మూటలు కట్టుకున్నారు. ఒక 50 కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో. ఎక్కడదమ్మా నీ డబ్బు? 50 కోట్లు ఏం చేస్తే ఇచ్చారండి 50 కోట్లు? కంపెనీ ఎట్ట కొన్నావు? ఏమీ లేవని కొల్లేరు డబ్బులని కొట్టుకెళ్ళిపోయావు. ఇవన్నీ ఏంటి? నేనేం అబద్ధాలు చెప్తున్నా మీతో. నేను మాట్లాడేవన్నీ నిజాలే మాట్లాడుతున్నా. నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. చాలా తప్పుడు పనులు చేశాడు, చాలా హెరాస్మెంట్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు గడిపాం, ఎన్నో రాత్రులు. రోజుకొక కేసు, 67 రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు. అన్నీ పెట్టెడు కేసులే. సగం కేసులు కొట్టేశారు, సగం కొట్టేశారు ఇప్పటికే, నీదే తప్పు లేదని. ఇంకా మిగిలిన కూడా కొట్టేస్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి. కానీ జగన్ మీద కేసులు కొట్టరు. అవి సిబిఐ 11, ఈడీ 7, లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేసిన డబ్బు అది. అవి ఊరినే ఆ పాపాలు.
నాకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నీలాగా ఈయన కొట్టేసి బియ్యం డబ్బులు మళ్ళీ జమ కడతాం కాదు. నువ్వేమన్నా నీలాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నా మీద చెప్పు, నేను ఆన్సర్ చేస్తా. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, మీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు లాంటివి ఉంటే చెప్పు, నేను ప్రజాక్షేత్రంలో ఆన్సర్ చేస్తా. మీరు ప్రజాక్షేత్రంలో మీరు పనికిరారని, మీరు సరిపోరని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇచ్చి ఇంకా సంవత్సరంన్నర కూడా పూర్తవలా. నేను మేము వచ్చేస్తున్నాం అని పిచ్చ మాటలు, ప్రేరేపణలో జనాన్ని రెచ్చగొట్టుడు, కన్ను కొట్టి వేసేయాలంటాం, రపా అంటాం. ఇవన్నీ మీరే చేస్తున్నటువంటి వికృత చేష్టలు. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.